సంబంధించి వరుస అపచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తిగా వెంకన్న భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి వరుస సంఘటనలు, అపచారాలు ఈరోజు తిరుమల తిరుపతిలో జరుగుతున్నాయి. మాంసాహారం, మద్యం, ఫోటో షూటింగ్, ఇక రకరకాలైనటువంటి మత ప్రచారాల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి విధ్వంసకాండ జరగడం, వీళ్ళ పరిపాలనకు పరాకాష్ట ఆ దేవదేవుని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి భక్తులు మృత్యుపాలు కావడం. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు సాక్షాత్తు టీటీడీ పాలక మండలి చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఈరోజు ఆయన రాసలీలకు సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలు అన్నీ విడుదలైన తర్వాత కూడా ఏమాత్రం నిస్సిగ్గుగా రకరకాలైనటువంటి కారణాలు చూపి బొంకుతూ ఒకసారేమో అది ఫేక్ వీడియో అన్నాడు, ఒకసారేమో మార్ఫింగ్ వీడియో అన్నాడు, ఒకసారేమో దాంట్లో తప్పే ఉంది అన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తి ఒక్క క్షణం కూడా అతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాలక మండలి చైర్మన్గా, టీటీడీ పాలక మండలి చైర్మన్గా ఉండడానికి అర్హత లేదు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు బలవంతంగా టీవీ పైన అడ్డం పెట్టుకుని తనకు బాగా ఊతున్నాడు. కాబట్టి బిఆర్ నాయుడు లాంటి వ్యక్తి ఎన్ని అపచారాలు చేసినా, ఎన్ని అనైతిక కార్యక్రమాలకు పాల్పడినా ఆయన్ని కొనసాగించాలనుకోవడం దుర్మార్గమైనటువంటిది. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తిని కొనసాగించడం తగదు అని చెప్పి కొంతమంది భక్తులు, మహిళలు వెళ్ళి నిన్న ఆయన ఉన్నటువంటి హోటల్ ముందు ధర్నా నిర్వహిస్తే దాని మీద కేసులు పెట్టి, మహిళల మీద ఈరోజు అక్రమ కేసులు పెట్టి, మహిళల మీద దాడులు చేయించి అనైతికమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అందుకనే మహాత్మా గాంధీ ఈరోజు మనకు స్వాతంత్రం తీసుకొచ్చాడు. కాబట్టి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించాడు. కాబట్టి మహాత్మా, నువ్వు పోరాడి సాధించినటువంటి స్వాతంత్రం ఈరోజు అపహాస్యం పాలవుతుంది. ఈరోజు నువ్వు మహనీయ, నువ్వు కష్టపడి రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు పక్కదారి పడుతుంది. కాబట్టి కూటమి పాలనలో, చంద్రబాబు పరిపాలనలో ఎక్కడా కూడా రాజ్యాంగానికి విలువ లేకుండా పోయాయి. ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు మొదలయ్యాయి. దానికి పరాకాష్ఠగా ఈరోజు నిన్న కొంతమంది మహిళలు వెళితే ఆ మహిళల మీద దుర్మార్గంగా దాడులు చేయడం, వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం, దానితో పాటు తిరిగి వాళ్ళ మీదనే కేసులు పెట్టడం అనేటువంటిది చూస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అంటే ఎక్కడన్నా ఒక చిన్న కార్యక్రమం జరిగితే దానికేమో ఎక్కడ లేనటువంటి అరెస్టులు. సాక్షాత్తు ఈరోజు మీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి మహేష్ యాదవ్ ఈరోజు నేరుగా డ్రగ్స్ కేసులో పాల్పడితే, డ్రగ్స్ పాజిటివ్ వస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారా? ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అని చెప్పి చిన్న కోడిని కోస్తే దాని మీద మర్డర్ కేసు పెడతారా? వెపన్స్ కేసు, ఆయుధాల కేసు పెడతారా? రిమాండ్కి పంపిస్తారా? అంటే మీరు ఏదైతే గతంలో మాట్లాడారో దానికి భిన్నంగా వ్యవహరించడం లేదా? తిరుమల తిరుపతికి సంబంధించి చంద్రబాబు చెప్తాడు, నా ఇల్లు చూస్తే నా ఇంట్లో నుంచి 7 కొండలు కనపడతాయి అంటాడు. నా అంత భక్తుడు లేడంటాడు. మా ఎలవేలుపు అంటాడు. ఎక్కడన్నా ఏ రోజైతే తిరుమల తిరుపతికి సంబంధించి రాజకీయ వేదికగా మార్చుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో నువ్వు లడ్డులో జంతు కొవ్వు కలిసిందని మాట్లాడావో, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దానిలో పంది కొవ్వు కలిసింది, రకరకాలైనటువంటి ఫిష్ ఆయిల్ కలిసిందని మాట్లాడారో, తీరా ఈరోజు సిబిఐ విచారణ జరిపి ఛార్జ్షీట్ వేస్తే దాంట్లో ఎటువంటి కొవ్వు కలపలేదని తేలిన తర్వాత మీరు స్వామి పట్ల చేసినటువంటి అపచారానికి ఈరోజు భక్తులు, ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నటువంటి నేపథ్యంలో వరుస సంఘటనలు జరుగుతున్నాయి, వరుస అపచారాలు జరుగుతున్నాయి. ఈరోజు అటువంటి వ్యక్తిని, ఏమాత్రం ఎథిక్స్, మారల్స్ లేనటువంటి వ్యక్తిని, మన సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా వ్యవహరించేటువంటి వ్యక్తిని ఈరోజు మీరు బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని ఏ విధంగా కొనసాగిస్తారు? ఆయన తీరు ఏ విధంగా ఉంది? నేను మీ ఒక్కొక్కరు అంతు చూస్తానంటాడు. నా టీవీని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని అందరినీ చూపిస్తానంటాడు. మీరు నోరెత్తితే నా టీవీ ఏం చేస్తుందో చూడంటాడు. అంటే నీ టీవీకి, నీ టీవీ 5కి భయపడేటువంటి వాళ్ళం అనుకున్నావా? కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి బలహీనులు, చంద్రబాబు నాయుడు లాంటి భయస్థుల్ని నువ్వు నీ టీవీ 5తో భయపెట్టలేవు. కానీ బిఆర్ నాయుడు గారు మమ్మల్ని భయపెట్టలేవు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకో. నీ ఉడత బెదిరింపులకు బదిలేటువంటి పీకి వాళ్ళం ఎవరో లేదు. నీతో ఏ రోజైనా అధికారం ఉన్నా లేకున్నా సరే నీ ఛానల్తో పట్టుకున్నటువంటి వాళ్ళం. ఈరోజు నీ వ్యక్తిగత విషయం వచ్చింది. ఒక మార్గదర్శిగా వ్యవహరించాల్సినటువంటి నువ్వు ఈరోజు దిక్కుమాలినటువంటి విధంగా వ్యవహరించి అనైతికంగా నీ రాసలీలలు చూస్తేనే అసహ్యం వేస్తుంది. మహిళలు నీ ముఖాన్ని ఉమ్మేస్తున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో
చంద్రబాబు నాయుడికి ఏమాత్రం సిగ్గున్నా, బీఆర్ నాయుడికి ఏమాత్రం లజ్జ ఉన్నా చంద్రబాబు నాయుడు రాజీనామా అయినా చేయించాలి, లేదా బీఆర్ నాయుడు గౌరవంగా తప్పుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు మా మహిళల మీద జరిగినటువంటి దాడికి ఈ మెరుపు ధర్నా నిర్వహించాం. ఈ ధర్నాకు సంబంధించి శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి నా సోదరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక సోదరుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు, సానుభూతి పరులు, ప్రజలు, సాధారణ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి కార్యక్రమంలో పాల్గొన్నాం. రేపటి రోజు దీన్ని ఉధృతం చేస్తాం. బీఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి గద్దె దిగే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరు ఎన్ని రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టినా, ఎవరు ఏ విధంగా భయభ్రాంతులు చేయాలన్నా మా మహిళలు వేదనారులాగా తిరగబడతారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. బీఆర్ నాయుడికి సిగ్గొచ్చి బీఆర్ నాయుడు దిగిపోయేంత వరకు మహిళల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్క పిలుపుతో మెరుపు ధర్నాకి ఈరోజు పిలుపునిస్తే ఈరోజు వందలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మహిళా మనందరికీ, నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున పాత్రికేయ మిత్రులతో సహా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్గా నియమించిన తర్వాత ఈరోజు తిరుమల తిరుపతి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక న్యూస్ అవుతా ఉంది. ఆయన వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అనేకమైనటువంటి అపచారాలు మనం కల్లారా చూస్తూ ఉన్నాం. ఆయన ఒక ఛానల్ని ఎట్లా రన్ చేస్తారో ఆ విధంగా పవిత్ర క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతిని కూడా రన్ చేయొచ్చు అనే ఆలోచనతో బీఆర్ నాయుడు గారు చేస్తున్నటువంటి క్రమం కానీ, అలానే అక్కడ కూడా అనేకమైనటువంటి అపచారాలు కానీ, అక్రమాలు కానీ అన్నీ కూడా మనం నిత్యం కూడా చూస్తూ ఉన్నాం. ఒకటి చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి గడిచినటువంటి 1.5 సంవత్సరంగా ఇన్ని కార్యక్రమాలు చూడగొడినటువంటి చూస్తూ ఉన్నాం, అలానే వినగొడినటువంటి మాటలు వింటా ఉన్నాం. ఇన్ని జరిగిన తర్వాత కూడా మీరు బీఆర్ నాయుడు గారిని ఇంకా టీటీడీ చైర్మన్గా కొనసాగించడం అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. మీకు బీఆర్ నాయుడు గారు అంటే ప్రేమ ఉంటే మీరు తప్పకుండా ఆయన్ని ఒక మంచి పదవిలో కూడా పెట్టుకోవచ్చు, ఎవరికి అభ్యంతరం లే. ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళని మీరు రాజ్యసభ ఇచ్చుకోండి, ఎమ్మెల్సీలుగా ఇచ్చుకోండి, మంత్రులుగా ఇచ్చుకోండి, ఎవరికి కూడా అభ్యంతరం లే. కానీ ఒక పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి సుమారుగా 140 కోట్ల మంది హిందువులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాత్రం చైర్మన్గా ఉండడానికి అనర్హుడని ఈ రోజుకే ఆయనకు ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు, ఆయన చేస్తున్నటువంటి కార్యకలాపాలు అన్నీ చూసిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆవేదన ఉంది. అట్లాంటి క్రమంలో బీఆర్ నాయుడు గారిని తొలగించాలని చెప్పి ఈరోజు తిరుపతిలో పెద్ద ఎత్తున మహిళలు కానీ వారందరూ కూడా కార్యక్రమం చేస్తూ ఉంటే, వారి మీద దాడి చేయడం కానీ, వారందరినీ అరెస్ట్ చేయడం కానీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు, ఈరోజు రాష్ట్రంలో ఎట్లాంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు ఒకసారి చూడాలా. అదేవిధంగా టీటీడీ మాజీ చైర్మన్ అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే పుత్తా సుధాకర్ యాదవ్ గారి కుమారుడు డ్రగ్స్ తీసుకుంటా ఉన్నాడు. ఇది వాళ్ళ చరిత్ర. ఆ డ్రగ్స్ తీసుకునే క్రమంలో ఆయన్ని మాత్రం సస్పెండ్ చేస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు మీకు బంధువునో లేకపోతే మీ స్నేహితుడనో బీఆర్ నాయుడు గారు మాత్రం ఎక్కడ కూడా తొలగించాలని కానీ, ఆయన్ని ఇంకా కూడా ఈ 5 సంవత్సరాల పాటు కూడా కొనసాగించాలన్న ఆలోచన మీకు ఉన్నట్టుగా కనపడతా ఉంది. తప్పకుండా కూడా ఇదంతా కూడా హిందువుల మనోభావాలకు సంబంధించింది. ఇప్పటికి కూడా అన్ని రకాలుగా కూడా మీరు చేసినటువంటి అలిగేషన్స్ అన్నీ కూడా మీ హయాంలోనే తప్పులు జరిగినాయని చెప్పి కూడా అందరూ కూడా ప్రూఫ్ చేయడం కూడా జరిగింది. మీకు కూడా అర్థమైంది. అయినప్పటికీ కూడా మీలో మార్పు రాలా. కానీ ప్రజలు తరుముకునే రోజు కూడా తప్పకుండా తొందరలోనే ఉంటుంది. నిన్నటి రోజున మహిళల మీద జరిగినటువంటి దాడిని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈరోజు అందరూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమంలో వందలాది మంది ఈరోజు ఒక్క గంటలో అందరూ కూడా ఇక్కడికి రావడం కానీ, కార్యక్రమంలో పాల్గొనడం కానీ, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు వస్తుంది. బీఆర్ నాయుడు గారిని ఆ భగవంతుడే శిక్షిస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక అనైతిక వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి బీఆర్ నాయుడు గారిని ఆ పరిపాలకుల బాధ్యతగా అతనికి అందరికీ పెద్దగా ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి నిత్యం కూడా కొండ మీద ఆ స్వామివారి సమక్షంలో వరుస అపచారాలు జరుగుతూ అక్కడ ఉన్నటువంటి భక్తులకు కానీ, మహిళలకు కానీ రక్షణ లేకుండా ఎటువంటి ఉపద్రవం అక్కడ మళ్ళీ వస్తుందో అని భయభ్రాంతులకి కొండ మీద గడిపేటటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలోనే ఆయన రాకను చూసినటువంటి మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు, కొంతమంది భక్తులు కూడా ఇటువంటి అనైతిక చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఉండటం ఎంతవరకు సమంజసమని వారు ఒక ధర్నా కార్యక్రమం శాంతియుతంగా చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ గుండాలు వాళ్ళ చేతుల్లో ఉన్న ప్లే కార్డ్స్ లాక్కోవటం, వాళ్ళని బూతు మాటలు మాట్లాడటం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం, అక్కడ ఉన్నటువంటి పోలీసులు సాక్షిగా
ఈ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత మహిళలు ఇచ్చినటువంటి రిపోర్టు మీద చర్యలు తీసుకోకుండా వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళ మీద వాళ్ళని వదిలివేసినటువంటి పరిస్థితులు చూసిన తర్వాత నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకులందరూ కూడా ఈరోజు ఆ తిరుపతిలో జరిగినటువంటి దారుణానికి మనం అందరం కూడా నిరసన తెలపాలి అని వారందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైన మద్దతు మేమందరం కూడా ప్రకటిస్తూ వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నామని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో పాలన ఎలా సాగుతుంది? వైన్స్, మైన్స్, డ్రగ్స్, రొమాన్స్ అనే విధంగా ఈరోజు కూటమిలో నాయకులు పాలన చేస్తున్నారు. నిన్నటికి నేను చూసాం, డ్రగ్స్లో అడ్డంగా దొరికిపోయిన సాక్షాత్తు టీడీపీ ఎంపీ గారు దొరికిపోయినా కూడా ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి చర్చలు లేవు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా తిరుమల ప్రతిష్టను, తిరుమలని ఎంతో భక్తిభావంగా కొలిసే ఎంతోమంది వేలాది హిందువుల మనోభావాలను ఈరోజు దెబ్బతినే విధంగా టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు వ్యవహరించిన తీరు, రాసలీలలతో అడ్డంగా దొరికిపోయినా కూడా టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు లేవు, చర్చలు లేవు. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఉన్నప్పుడు భక్తి ఛానల్కి చైర్మన్గా వ్యవహరించిన పృథ్వీని కేవలం ఆడియో లీక్ అయితేనే ఏ విధంగా మనం సస్పెండ్ చేస్తామో, ఆ పదవి నుంచి తొలగించామో ప్రజలందరూ కూడా ఇదే గుర్తించారు. ఈరోజు ప్రజలందరూ కోరుకునేది ఒకటే, ఉన్నత స్థానంలో ఉన్న ఇలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ఆ స్థానం నుంచి తొలగించాలని, బిఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్గా ఉండే అర్హత లేదని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరి మనోభావాలకు తగ్గట్టుగా నిన్న తిరుపతిలో వైఎస్ఆర్సీపీ మహిళలందరూ కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడితే ప్రజలందరూ కూడా గమనించారు. ఏ విధంగా మహిళల పైన టీడీపీ నాయకులు దాడులు చేశారో, ఏ విధంగా రక్కారో, వాళ్ళ పెదవుల పైన రక్తసిక్తమయ్యే విధంగా గాయాలను ఏ విధంగా చేశారో ఆ తిరుమలలో ఉన్న ప్రజలు, తిరుపతిలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించడం జరుగుతుంది. ఈరోజు పాలన ఏ విధంగా ఉందంటే, ఎవరైతే ప్రజలు ప్రశ్నిస్తారో ప్రభుత్వాన్ని వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు, ఎవరైతే దాడులకు దిగుతున్నారో వాళ్ళని మాత్రం వదిలేసి దాడులకు బాధితులైన వారిని ఈరోజు కేసులు పెట్టడం. నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన కూడా మహిళలందరూ ఇంత విధంగా గాయపడిన టీడీపీ నాయకుల్ని మాత్రం ఏ విధంగా శిక్షించకుండా పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యానికి దిగిన వాళ్ళందరినీ వదిలేసి ఎవరైతే శాంతియుతంగా నిరసన చేస్తున్నారో ఆ మహిళలందరిపైన ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టి ఈరోజు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి రాత్రి వరకు అక్కడే ఉంచాల్సిన పరిస్థితి. నిజంగా ఈరోజు ఈ ప్రభుత్వం మహిళల పాలిట శాపంలా మారింది. నిత్యం అఘాయిత్యాలు, అత్యాచారాలు, పసిబిడ్డలు కూడా రక్షణ కరువైన ప్రభుత్వంలో ఖచ్చితంగా బిఆర్ నాయుడు లాంటి వాళ్ళు ఆ పదవిలో ఉండడానికి అనర్హులని మహిళలందరూ ముక్తకంఠంతో ఖచ్చితంగా రాజీనామా చేసే వరకు కూడా మరింత ముందుగా ఈ ధర్నాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.